ఆల్రెడీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13 నెలల నుంచి ప్రభుత్వం నుంచి ఒక ప్రజారంజకమైన పాలన ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని గత ప్రభుత్వంలో ఎంతో మంది సినిమా తారలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుకోవడమే కాదు, కొంతమంది కావాలని కూడా ఇరికిచ్చి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఏ రకంగా వాళ్ళ జీవితాలతో చిలగాట మాట గత ప్రభుత్వం మనకు తెలుసు. దానికి విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి మా కేబినెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో డ్రగ్స్ అనేది కనబడద్దు, ఏ రకంగా అయితే విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడుతున్న యువత దాని వైపు మొగ్గు చూపుతుందో ఆ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇలా ప్రభుత్వంలోని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతారో వాళ్ళని తీసుకుపోయి కటకటాల వేయించి చెర్లపల్లి చేయాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో డ్రగ్స్ కు నిలయంగా మారిన ఈ హైదరాబాద్ నగరం 13 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ అనే మాట వినిపిస్తేనే వాళ్ళకు మరి గుండెల్లో రైలు పరిగెత్తున్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తాం. కనుక రేవంత్ రెడ్డి గారు టైగర్ రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పిసిసి ప్రెసిడెంట్ మా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న రోజు డ్రగ్స్ అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒకవేళ ఏదైనా ఎవడైనా తప్పుదారం అంటే వాడు ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షించి మనం ఖచ్చితంగా జైలు పాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా అది అయ్యే పని కాదు, ఇప్పుడు నడుస్తుంది. ఇంకోటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీని గురించి డ్రగ్స్ తీసుకొని కూడా మరి పాలన చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో ఏమవుతుంది, వాళ్ళతో కాదన్నట్టు కూడా మన ప్రతిపక్ష నాయకులు అయితే మాట్లాడడం జరుగుతుంది. ప్రతిపక్ష నాయకులు ఏది మాట్లాడినా చెల్లుతుంది కూడా పొరపాటు. గతంలో సెక్రటరియట్ కు ఈ రాష్ట్రంలో గుట్కా నిషేధించారు. కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో గుట్కా నిషేధించారు. కానీ గంగుల కమలాకర్ గాని తలసాని శ్రీనివాస్ గారు సచివాలయంలో గుట్కాలు మార్చుకున్న తీరు మనం చూస్తాం. ఇలా మా మంత్రులు ఎవరైనా ఆ దిశగా పయనిస్తారు. నిజంగా మీ సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా ఇలా మా మంత్రులు ఎవరైనా గుట్కలు తింటురా, మా మంత్రులు ఎవరైనా సచివాలయంలో పాన్లు తింటురా, మా మంత్రులు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా? ఇలా డ్రగ్స్ గుట్కా కాదు, ఇలా పరిపాలన మీదనే 18 గంటలకు వాళ్ళ టైం సరిపోతుంది. కనుక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా మంత్రి మండలి ఏది తీసుకోరండి, ఏది తీసుకోకుండా ఇలా రాష్ట్రము వెనుకబడిపోయింది. మనము సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసిన దరిద్రం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కదా. దాని నుంచి వెలగాలి, దాని నుంచి బయటపడాలంటే దాదాపు 18 గంటలు పనిచేయాలి కదా. అందుకనే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా మా మంత్రులు అధికారులు మొత్తం సంక్షేమం మీద దృష్టి పెట్టారు తప్ప ఈ డ్రగ్స్ గిక్స్ ఇవన్నీ మా దగ్గర ఏది లేదు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తే మాత్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దొచ్చు అంట. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖకు పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేసినా సిఫారసు చేసినా లెక్క చేయొద్దు. అందుకొరకే డ్రగ్స్ అమ్మడానికైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకైనా ఇలా గుండెల్లో రైలు పరిగెత్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ గారు డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారి నిర్ణయానికి యువత కూడా ఇలా అర్థం చేసుకున్నది. ఇలా మీరు చూస్తారు, గత ప్రభుత్వంలో సినిమా తారాలు గాని నానా రకాలు గాని ఫామ్ హౌస్ ల జన్వాడల ముఖ్యమంత్రులు గాని మంత్రి మండలిలో ఉన్న గత ప్రభుత్వంలో ఏ విధంగా పేర్లు చెప్తే బాగుండదు కానీ విలాసవంతమైన జీవితాలు అనుభవించారు డ్రగ్స్ తోటి. ఆ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని లోపరుచుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక మా ప్రభుత్వం అలాంటి చేయదు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా కాదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో మరి తెలంగాణ యువతకు మీరేం చెప్తారు? డ్రగ్స్ తీసుకోకండి, మీ విలువైన జీవితాలు కాపాడుకోండి. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మనం చదివించి మన భవిష్యత్తుకు నిచ్చెన లేసిన తల్లిదండ్రుల ఆశయాలను అడియాసలు చేయొద్దు. మన కోసం పెట్టుకున్న ఆశయాలు తల్లిదండ్రుల ఆశయాలు గాని మన కన్న పిల్లలు గాని ఒక కుటుంబ వ్యవస్థను నిర్మూలించా వసుదైక కుటుంబం భారతదేశం. కానీ డ్రగ్స్ గిక్స్ పోయి మనమైన విలువైన జీవితంలో ఒకసారి మనకు అవకాశం భగవంతుడు ఇచ్చిండు, ఒక మనిషి రూపంగా జన్మనిచ్చిండు. దాన్ని సార్థక చేసుకోవాల్సిందా ఈ యువతకు నేను పిలిపిస్తాను.